తీశాడు 99 టీవీ విశాఖ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన అవినీతిలో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సంబంధం ఉండుంటే ఏసీబీ అధికారులు తనను అరెస్ట్ చేసేవారని, తాను లేనందువల్లే అధికారులు సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్లారని ఆయన అన్నారు. అవినీతిలో తన పాత్ర ఉంటే అధికారుల ఉద్యోగాలు పోకుండా చూసేవాడని, పోయినా రీఇనిషియేటివ్ చేయించేవాడని ఆయన పేర్కొన్నారు. ఏసీబీ విజిలెన్స్ అధికారులతో కుమ్మక్కైతే వారు జైలుకి వెళ్లకపోయేవారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్టీలో అవినీతి ఇంతమంది సస్పెండ్ అయ్యారు. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా? వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. నీకు తెలుసో తెలియదు, నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన ఒకనాడు, మీరు ఇట్లా చేస్తారా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకు పోతారు, మందిని ముంచకూరు అని చెప్పిన. అలాంటే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది చెప్పినా నేను, మీ ఉద్యోగాలు పోతాయి, జైలుకు పోతారు అని చెప్పినా నేను. అలాంటే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం అంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు? వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా పోతాయి? నేను పోయి వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తామని ట్రై చేస్తుంటే ఉద్యోగాలు పోకుండా వదులుతుంటే. ఏసీబీ అంటే ఏముంటుంది? పోలీసు వాళ్ళే. ఇదే మన పనిచేసిన సీఐలు డిఎస్పీలు గాలే ఉంటారు. కరీంనగర్ డిఎస్పీ ఇంకా డిఎస్పీలు మనకు తెలియదా? విజిలెన్స్ వాళ్ళు మాకు తెలియడం లేవు. ట్రైన్ దగ్గరికెళ్ళినా విజిలెన్స్ అంటే ఏముంటుంది? గదే పోలీసు ఇదే అధికారులు ఉంటారు. ఏ శ్రీనివాసరావు, తిరుపతో, వీరారెడ్డో ఎవరో ఉంటారా గారు. నిజంగా ఈయన కుమ్ముక్కు అయితే అధికారులు జైలుకి ఎట్లా పోతారు? అలా నేను లేను కాబట్టి జైలుకి లేదు, మనం లేను కాబట్టి విజిలెన్స్ ఎక్కలేదు. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మనం చేసేదాన్ని ఆపేది లేదు. అవినీతికి ప్రోత్సాహం చేయం. అనవసరంగా పొద్దుగా లేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇది అది అని చెప్పి ఇబ్బంది పెట్టాం కాంట్రాక్టర్లను కానీ అధికారులను కానీ. బట్ అవినీతి ఉంటే మాత్రం అధికారులు తీసుకునే చర్య చట్టపరంగా ఉంటే దానికి కూడా మనం ఎప్పుడు కూడా అడ్డం పోం కాబట్టి